నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి 3500 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ప్రధానంగా వాదనలు వినిపిస్తున్నాయి, ప్రతివాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశంలో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనే అంశం గురించి మనతో కులంకుషంగా విశ్లేషించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అంటే కొత్త కోణాలు అంటే ఇక్కడ విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ మీరు చెప్తున్నటువంటి అంకె వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా దీనికి ఒక రూట్ మ్యాప్ ఉంది. ఆ రూట్ మ్యాప్ ఏంటంటే ఆ రోజున జరిగినవన్నీ నగదు లావాదేవీలే, బిల్లులు ఎక్కడి నుంచి జనరేట్ అయినాయి అనే దానికి సంబంధించిన క్లారిటీలు లేవు. అంటే పబ్లిక్ కొన్నటువంటి సీసాలకి పబ్లిక్ కొన్నటువంటి ఏ ట్రాన్సాక్షన్కి కూడా బిల్లు జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఒక క్వార్టర్ బాటిల్ కావాలంటే ఇంత రేటు పెంచే అమ్మారు. ఎందుకు పెంచారు అనే దానికి ఆయన ఒక వివరణ ఇచ్చాడు అప్పటి ముఖ్యమంత్రి గారు. ఆయన ఏమన్నాడంటే మద్యపాన నిషేధం అనేది నా ఉద్దేశము, కాబట్టి ధరలు పెంచితే తాగుడు అలవాటు తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేను రేట్లు పెంచుతున్నానని చెప్పాడు ఆయన. రేట్లు పెంచారు, ఆ పెంచిన ప్రకారమే అమ్మారు, ఆ డబ్బులు తీసుకున్నారు, బాగానే ఉంది. ఆ డబ్బులకి రసీదులు ఇవ్వలేదు, సీసా మాత్రమే ఇచ్చారు. అయితే ఆ డబ్బులకి బిల్లు జనరేట్ అవుతుంది ఎక్కడో, ఆ బిల్లు ఎంతకి జనరేట్ అయిందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ బిల్లుకి వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి డబ్బులకి మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది ఒక అజంప్షన్ మాత్రమే. ఈ అజంప్షన్లో ఇంత కుంభకోణం జరగడానికి అవకాశం ఉంది అనేది, అంటే దీనికి సంబంధించి ధరలకు సంబంధించి అధికారికంగా జీవో ఉంది. అక్కడ జనరేట్ అయిన దానికి ఈ జీవోకి మధ్యలో ఇంకేదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా అనేది గొడవ. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి జీవోలో ఇచ్చిన డబ్బులకే బిల్లు రైజ్ అయిందా, అంతే డబ్బులు తీసుకున్నారా కౌంటర్లో, తీసుకుని ఉంటే అంతకంటే ఎక్కువ తీసేసుకుంటే బిల్లు ఇవ్వలేదు కాబట్టి తెలిసే అవకాశం లేదు. దానికి సాక్ష్యాలు చెప్పాలి మందుబాబులు వచ్చి, అయ్యా అది యాక్చువల్గా 450 రూపాయలే అని చెప్పి రాసుంది, కానీ వాళ్ళు మా దగ్గర 700 తీసుకున్నారండి అని వాళ్ళు సాక్ష్యాలు చెబితే పనికొస్తాయి అవి. కానీ వీళ్ళు ఒక లెక్క వేసేసి ఒక బ్రాడ్గా ఇంత స్కామ్ జరగడానికి అవకాశం ఉంది, ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్ళాయి, మన ఎన్నికల్లో వాడిన డబ్బులు కూడా ఇవే, ఈ లిక్కర్ డబ్బులే వాడారు. బెంగళూరులో ల్యాండ్ కొన్నారంటారు, అక్కడ గోల్డ్ కొన్నారంటారు, విదేశాలు గెలిపిందంటారు. అంటే దీనిలో మేజర్ షేరు భారతి గారి అకౌంట్లో కూడా వెళ్ళింది కాబట్టి ఆవిడ్ని కూడా వెళ్ళిందో లేదో తెలియదు, ఎవరికి రూట్ మ్యాప్ లేదు, కానీ వెళ్ళుండొచ్చు అనేది ఒక అజంప్షన్. కాబట్టి ఆవిడ్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉందని ఒక పెద్ద మనిషి ఆల్రెడీ నిన్న మాట్లాడేశాడు. ఇలా ఈ నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారము, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి కాంపౌండ్లోకి వెళ్ళాయి, ఎవరి అకౌంట్లలోకి వెళ్ళాయి, ఫైనల్గా వాటి ప్యాసేజ్ ఏమిటి అనే దానికి సంబంధించి ఎవరి దగ్గర క్లియర్గా రూట్ మ్యాప్ ఏం లేదు. సాక్ష్యాలు పట్టుకురావాలి. ఇప్పుడు ముందస్తుగా అరెస్టులు జరిగిపోతున్నాయి. మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి కండిషన్ ఏంటనేది చూడాలి. విజయసాయి రెడ్డి ఆయన అప్రూవర్గా మారతాడా లేకపోతే అరెస్ట్ అవుతాడా అనే ఒక చర్చ జరుగుతోంది. నాకు దొరికిన అంచనా మేరకు ఆయన పార్టీకి రిజైన్ చేసిన రోజే అప్రూవర్గా మారడానికి సిద్ధపడి ఉంటాడు అనేది ఒక అనుమానం. అంటే ప్రభుత్వ సాక్షిగా మారతాడు ఆయన. మారి ఈ విధానం రూపకల్పన జరగటానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి, ఆ తర్వాత తనకున్నటువంటి అంచనా ఏమిటి, ఈ డబ్బులు ఎటు వెళ్ళాయి అనే దానికి సంబంధించి ఆ రోజున యాక్టివ్గా ఉన్నప్పుడు తనకి దొరికినటువంటి సమాచారము, తనకు తెలిసినటువంటి సమాచారం, తను అనుమానిస్తున్న విధానము, వాటిని కోర్టు ముందు ఉంచే ఛాన్స్ ఉంది. ఇది ప్రభుత్వ సాక్ష్యంగా బలంగా ఉపయోగపడితే ఎవరికైనా శిక్షలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలామంది గురించి ఆయన ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లోనే మాట్లాడేశాడు. ఈ పబ్లిక్ డొమైన్లో మాట్లాడినవి కోర్టులో మాట్లాడితే చాలు, కొద్దిమంది గట్టిగానే ఇరుక్కుంటారు. ఇది ప్రమాదం, ఇదొక ప్రమాదం ఉంది అక్కడ ఆ కేసుకు సంబంధించి. విజయసాయి రెడ్డి ఏం కాబోతున్నాడు అనేది, ఆయన అరెస్ట్ అవుతాడా లేకపోతే అప్రూవర్గా మారతాడా అనే ఒక డిస్కషన్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మొదలైంది. సరే,
చంద్రబాబు గారు ఏదో మేనేజ్ చేసి విజయసాయిని అప్రూవర్గా మార్చి ప్రభుత్వ సాక్షిగా వాడుకుని వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడేటట్లు చేసి అదేదో గట్టిగానే వైసీపీని ఇరకాటంలో పెట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా దీన్ని వాడాలనుకుంటున్నారు ఆవిడ. దాని ప్రకారమే పావులు కదుపుతున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి ఫైనల్గా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ కేసు ఏమవుతుందనేది చూడాలి. ఈ కుంభకోణం జరిగింది అని నిర్ధారించి బలమైన సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి అవుతాడు. మరి విజయసాయి రెడ్డి గారు సీరియస్గా అప్రూవర్గా మారి అలా వ్యవహరిస్తాడా లేదా అనేది చూడాలి. లేకపోతే ఆయన్ని తిరిగి వైసీపీలోకి తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పావులు కదుపుతున్నాడు అనే వార్త కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది. అది కూడా తెలుగుదేశం మీడియాయే చెప్తోంది. అంటే విజయసాయి రెడ్డిని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. పత్రికలు కూడా ఆ పనిలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని అంటే పూర్తిగా డ్యామేజ్ చేయడంతో పాటు ఈ కేసుని ప్రభావితం చేసే లెవెల్లో కథనాలు వెలువరిస్తున్నారు వాళ్ళు. ఇది తప్పు. నిజానికి లీగల్గా ఎవరైనా కేసు వేసుకోవచ్చు, కానీ ఎవరు వేస్తారు వాళ్ళ మీద అనేటువంటి ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మాట్లాడితే కక్ష రాజకీయం అంటారు దీన్ని, ఈ ఇష్యూని. బట్ కక్ష రాజకీయం అనేదానికి అతీతంగా ఉండదే కదా గౌరవ న్యాయస్థానం. బట్ గౌరవ న్యాయస్థానం దగ్గర ఎలాంటి ఆధారాలు రాకుండా న్యాయస్థానంలోకి కేసు వెళ్ళింది, అరెస్టులు అవుతున్నారు. దీని గురించి మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. అది కాకుండా బయట ఎందుకు గొడవ చేయాలి అనేది, బయట ఎందుకు గొడవ చేయాలి? అది కోర్టులో ప్రూవ్ అయితే ఓకే, శిక్షలు పడతాయి, అనుభవిస్తారు. ముందస్తుగా ఈ గొడవలు ఎందుకు వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనేది ఎందుకు మాట్లాడుతున్నారు? ఓపెన్గా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి సైలెంట్గా ఉండొచ్చు కదా, ఉండట్లేదు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఈ లిక్కర్ కుంభకోణం కేసులో గట్టిగా వైసీపీని దెబ్బతీయాలి అనేది అయితే చంద్రబాబు నాయుడు గారికి బలమైనటువంటి ఒక ప్రోగ్రాం ఉంది, అంటే అవకాశం ఉంది ఇరికించడానికి. ఎందుకంటే ఇక్కడ మొత్తం నగదు లావాదేవీలు జరిగాయి అనేదే ఈ కేసులో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యవహారం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు, కార్డులు కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, యూపీఐలు యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజు. నిజమే. కాబట్టి ధరలు పెంచిన మాట వాస్తవం. ధరలకు సంబంధించి ఆల్రెడీ జీవో ఉంది కాబట్టి ఆయన ఏదో ఇందులో మాయ చేశాడు అనడానికి ఏమీ లేదు. జీవో లేకుండా అసలు ప్రజలకి ఎంతకి కొంటున్నామో తెలియకుండా ఏదో చేశారు. అక్కడ వేరే బిల్లు జనరేట్ చేశారు, అక్కడ రూపాయికి బిల్లు జనరేట్ చేసి 10 రూపాయలకి సీసా అమ్మేసి 9 రూపాయలు తినేశారు అనేది వీళ్ళ ఆరోపణ. కానీ ఎంతకు అమ్మాలి అనేది కూడా ఒక జీవో రిలీజ్ చేసి బయట ప్రచారం చేసేగా అమ్మింది. మరి ఆధారం ఉంటుందిగా అక్కడ ఎంతకు అమ్మారు, మరి మధ్యలో ఏ డబ్బులు తిన్నట్టు. సో మీకు డబ్బుకు అమ్మారు, నగదుకు అమ్మారు అనేది ఒక్కటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యవహారం. రేట్లు పెంచి అమ్మానని ఆయనే ఒప్పుకున్నాడు. నేను మార్కెట్ రేట్ల కంటే ఎక్కువకే అమ్మాను, ఆ ఎక్కువ రేట్లు ఏంటో జీవో ఉంది. మరి ఇంకెక్కడ తింటాడు ఆయన? ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో, నగదులో ఎందుకు ట్రాన్సాక్షన్స్ నడిపారు, దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కోణం ఏమిటో వాళ్ళు వచ్చి కోర్టుకు చెప్పుకుంటారు. అది కోర్టు ఓకే అనుకుంటే నడుస్తుంది, లేదంటే శిక్షలు పడతాయి. ఆ శిక్షలు పడ్డ తర్వాత వాళ్ళు ఇంకో కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుని బయటపడతారు. ఇదంతా ప్రాసెస్లో జరగాలి. కానీ ఈ కేసుని నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు బలంగా. ఇది కరెక్ట్గా ఇరికించే కేసు, ఇది చాలా కీలకమైన కేసు, దీనిలో కనీసం ఒక 5-6 తొయ్యాలి. అలాగే దీనికి ప్యారలల్గా వివేకానంద రెడ్డి హత్య కేసును నడపాలి. తద్వారా వైఎస్ఆర్సీపీని ఇన్ టోటల్ కంట్రోల్లో తీసుకోవడానికి ఏం జరుగుతుందో చూద్దామనే మూడ్లో ఆయన రెండింటినీ ప్యారలల్గా నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కంట్రోల్ చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే లైక్ ఇప్పుడు మొన్నటి వరకు బయటికి రాని ఏదైతే ఈ గ్రౌండ్ లెవెల్ ఈ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారో వీళ్ళు మొన్న రాజమండ్రి సబ్ జైల్ అక్కడికి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తపరిచారు. సో ఇలాంటివి రిపీటెడ్గా చేస్తూ ఉంటే వన్స్ అపాన్ ఏ టైం విపరీతంగా రిఫ్లెక్ట్ అవుతుంది కదా వైసీపీ నుంచి. రిఫ్లెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఒకటండి, రాజకీయ వ్యాపారం జరుగుతోంది, చాలా ఓపెన్గా అందరికీ తెలుసు. రాజకీయ వ్యాపారము అనగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయటమే.
అది అన్ని పార్టీలు చేసినాయి. కాంగ్రెస్ చేసింది, తెలుగుదేశం చేసింది, వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. అంటే చెయ్యకపోతే కుదరని పరిస్థితి ఉంది. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీలో ప్రతి ప్రభుత్వము ఆ ప్రకారం వ్యవహరించాలి. చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ ఎందుకు అనౌన్స్ చేశాడు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్ అనౌన్స్ చేసింది. జనాలను ఇన్వెస్ట్ చేయండి, 21,000 కట్టండి, మీకు వడ్డీలు రోజు నెల వడ్డీలు వస్తాయి, మీరు హాయిగా బతకచ్చు, ఇలాంటి స్కీమ్స్ ఏవి అనౌన్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు, కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ గారు. ఆ స్కీమ్ ఏంటి సార్? అది ఏంది? 21,000 కడుతూ ఉండాలి మీరు. అదేదో మెచ్యూర్ అయిపోతే మీకు నెల ఇన్కమ్ రావడం మొదలవుతుంది. అంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు ఒక అంటే ఇన్కమ్ ట్యాక్స్ దీనిలోకి వెళ్ళదు. అది ఆ మేరకు పరిరక్షణ ఉంటుంది మీ సంపాదనకి. అది వాళ్ళు చెప్తున్నటువంటి అంటే అదొక స్కీమ్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి మీరు భరోసాగా ఉండొచ్చు అని. ఇలాంటి స్కీములు ఇవన్నీ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు మీరు. రాజకీయం ఇట్సెల్ఫ్ బిజినెస్గా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు కార్పొరేట్లకు భూములు ఇస్తున్నారు. భూములు ఇచ్చిన తర్వాత లోకల్ ప్రజలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు? గేట్లు తీసే ఉద్యోగాలు, గేట్లు మూసే ఉద్యోగాలు ఇవ్వటం తప్ప, పాయిఖానాలు కడగడం తప్ప. ఇప్పుడు ఫార్మా క్లస్టర్లు అంటున్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. ఫార్మా క్లస్టర్లలో లోకల్ పీపుల్కి ఉద్యోగాలు అంటే ఈ ఉద్యోగాలే ఉంటాయి. ఆ ఫార్మా ఎవరైతే కోర్గా పనిచేస్తారో ల్యాబొరేటరీలో వాళ్ళు ఎవరో లోకల్ పీపుల్ అయి ఉండరు. ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెడతారు వాళ్ళని. లోకల్ పీపుల్ ఏమో ఈ బాత్రూములు కడుగుట, తలుపులు తీయుట, తలుపులు వేయుట పనులు చేస్తారు. ఎందుకు భూములు ఇవ్వాలి అసలు వీళ్ళకి అనే ప్రశ్న ఉదయించిన తర్వాతే వాళ్ళు తాళాలు వేసుకుని వీళ్ళకి వెళ్ళిపోయారు బయటికి, భూములు ఇవ్వమని. ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతుంది అమరావతిలో. అంటే ఈ భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు ప్రభుత్వాలకి. ఇది ఏ ఒక్క ప్రభుత్వము దీని నుంచి మినహాయింపు కాదు. అన్ని ప్రభుత్వాలు ఇలాగ వ్యవహరించినవే. కాబట్టి ఈ వ్యాపారం రాజకీయం కలగలిసి నడుస్తున్నప్పుడు ఈ మద్యం కుంభకోణం జరగటానికి ఛాన్స్ ఉంది. ఆ డబ్బులు ఎలా వెళ్ళాయి, లెక్కలోకి రాకుండా డబ్బులు ఎవరి చేతిలోకి వెళ్ళాయి అనేది ప్రూవ్ చేయాలి. ఎలిగేషన్ పెట్టడం కాదు, అది కోర్టులో ప్రూవ్ చేయాలి కదా. ఏం పెట్టి ప్రూవ్ చేస్తారు? సాక్ష్యాలను ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎలా ప్రొవైడ్ అవుతాయి? ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఆయనే కీలక సాక్షి అవుతాడా జగన్కు వ్యతిరేకంగా? ఇన్ని రకాల గందరగోళాల మధ్య కేసు నడుస్తోంది. కాబట్టి ఫైనల్గా వాళ్ళు బెయిల్ మీద బయటకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ట్రయల్ జరుగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. కోర్టుకున్నటువంటి బిజీ షెడ్యూల్లో అది ఎప్పుడో సెట్ అవుతుంది. ఈ లోపల వీళ్ళు బెయిల్స్ మూవ్ చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఈరోజు వరకు తేలలేదు. ఇలా తేలని కేసులు అనేక ఉన్నాయి. వాటిలో ఈ కేసు కూడా అలా కొనసాగుతూ ఉంటుంది. అంతవరకే ఇమీడియట్గా ప్రమాదాలు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు.